ఎందుకండి అక్కడ ఈ గుళ్ళు దగ్గర లేవా? బంజారాస్ ఎన్నో గుళ్ళు ఉన్నాయి అట్లా పెట్టాలనుకుంటే. ఆడేడనో వెయ్యి పెట్టి వాళ్ళకి అబద్ధాలు చెప్పేసి దాతి ఇచ్చిందని చెప్పేసి అబద్ధాలు చెప్తుంది. వీడియో వైరల్ అయింది. లోకల్ కార్పొరేటర్ గారు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నది ఈ బంజారాస్ లోని అమ్మవారి అనేసి ఆయన అదే అక్కడ మనకు తెలిసింది అది. సో రీసెంట్గా మన వాళ్ళు MRO కూడా కలిసిరు పోయి. ఆమె పిలిచింది, మీకు వేరే 3 ల్యాండ్లు ఉంటాయి 1000 గజాలు తీసుకోండి ఏదైనా ల్యాండ్ అని చెప్పేసి అని అన్నారు. ఎక్కడ ఆ 1000 గజాలు ఎక్కడ? బంజారాస్ అనే 1000 గజాలు అంటే ఆ లొకాలిటీలోనా లేకపోతే వేరే ప్లేస్లోనా? బంజారాస్ అంటే అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్, అరౌండ్ 1 కిలోమీటర్ లోపల. మనోళ్ళు ఒప్పుకోలే. మనోళ్ళు ఎట్లా అంటే నీతి నిజాయితీగా ఉన్నారు. మాకు కావాల్సింది, మేము అమ్మవారిని నమ్మినాం, భూమిని మాకు ఇది కావాలి ఆశ మాకు లేదు, మా అమ్మవారు మాకు కావాలి, 100 గజాలు లోపడిస్తే అని చెప్పినాం. మాకు 1000 గజాలు అవసరం లేదు, 100 గజాల్లో అమ్మవారు గుడి కట్టాలి, ఎట్లయితే గుడి కొట్టిరో అట్లనే గుడి కట్టాలని చెప్పి అడిగినాం. 1000 గజాలు అంటే మాకు 1000 గజాలు మాకెందుకు, మాకు అవసరం లేదు, మాకు అమ్మవారితో సంబంధం మాకు బాగా అవసరం లేదని చెప్పేసి మనం ముఖం మీదనే చెప్పడం జరిగింది. ఆమెకు భయం వేసి అంట ఆ MROకి 3 గంటలు పెద్దమ్మ గుళ్ళ కూర్చుందంట. అంత భయం ఉన్నదాని అయితే కూల్చేసిన తర్వాత ఆమెకు భయం వేసిందంట. ఎవరికి? MROకి. పెద్దమ్మ తల్లిని కూల్చేసిన తర్వాత 3 గంటలు మన జుబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుళ్ళ కూర్చుందంట, గర్భగుళ్ళ పర్మిషన్ తీసుకొని. అంత భయం ఉంటే ఎందుకు గుళ్ళు కొట్టాలని అవసరం ఏముంది? సో పెద్దమ్మ తల్లి ఖచ్చితంగా వెంటాడుతుంది. ఈ మాట అనిత రెడ్డి గారు చెప్పారా లేకపోతే మన వాళ్ళు వెళ్ళి కలిస్తే, మన వాళ్ళు సభ్యులు వెళ్తే కలిసే ఈ విధంగా మాట్లాడిందంట ఆమె. అంతగానో భయం ఉంటే ఎందుకు చేయాలండి? అదే దర్గా చర్చి తీయగలుగుతారా? ఖచ్చితంగా చెప్తున్నా, ఆ MRO ఎవరైతే గులగొట్టారో ఆమెనే గుడి కట్టియాలి. లేని పక్షంలో అమ్మవారు కన్నరేసిందంటే ఆమె చాలా డేంజర్. ముందే చెప్పేస్తున్నా.